ఒకవేళ గతంలో మేము అధికారంలో లేనప్పుడు మమ్మల్ని మైకులు ఇచ్చావా మాట్లాడిచ్చావా బయట గెంటావు రోజు చర్చించలే అసలు బడ్జెట్ విధానం రూపకల్పనలో లోపాలు చేసావు అంకెల వారీగా కేటాయింపులు కూడా ఏది పనిచేయాలి ఒక 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 బడ్జెట్ కూడా సక్రమంగా ఉపయోగించాలి పెట్టుబడులు లేవు పరిశ్రమలు పారిపోయారు దోపిడీ అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారావు అవినీతి మైనింగ్లో కానీ లిక్కర్లో కానీ భూముల సేకరణలో కానీ దోపిడీ చేసావు అమరావతిని మంట కలిపేశావు పోలవరాన్ని మంట కలిపేశావు జలవనరుల ప్రాజెక్టులన్నీ నీటి కలిపేశావు ఏమని నీకు సమాధానం చెబుతావు చెప్పలేకపోయి నువ్వు అసెంబ్లీకి రావట్లా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నచ్చిన ఛానల్స్ పెట్టుకొని డబ్బా కొట్టుకోవడం తప్పితే నువ్వు చేసింది ఏంటి పిరికి సన్యాసివి నువ్వు పిరికి సన్యాసిగా నీ కట్టడం ఏంటి నీ ప్యాలెస్ కట్టిన ఇనప కట్టడం ఏంటి గవర్నమెంట్ ఖర్చుతో కట్టావు దేనికి అంటే ఒక సాడిస్ట్ మనస్తత్వంతో ఉన్నావు భయానక వాతావరణంలో ఉన్నావు మేము చెబుతున్నా మేము చర్చిస్తాం ప్రతిపక్షం రాకున్నా అధికార పక్షంగా మేము కూడా కూర్చొని చర్చిస్తాం లోటుపాట్లు చర్చిస్తాం అధికార పక్షంలో ప్రతిపక్షంగా మా మాటలు ఉంటాయి సమస్యల మీద మాట్లాడతాం తప్పులు ఎత్తి చూపుతాం సరి చేయించేదానికి ప్రయత్నం చేస్తాం ఇవాళ ఎన్డీఏ కూటమి అభివృద్ధి పొందాల ముందుకు సాగుతోంది అన్ని పథకాలు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విధంగా ముందుకు సాగుతున్నాం ఆ విధంగా ఎంతో చర్చిస్తామని సవినయంగా మనం చేస్తాం